గుర్తు కాళిదాసు గారు తమ సమీప ప్రత్యర్థి సుత్తిమేకు గుర్తు సూర్రావు గారిని 40,000 ఓట్ల మెజారిటీతో ఓడించి విజయం సాధించారు. నిజానికి గెలుపు నాది కాదు. నా వెన్ను తట్టి నన్ను ఎన్నికల్లో నిలబెట్టి నా కోసం తీవ్రంగా కృషి చేసిన నా గురువు, నా దైవమైన శ్రీ రామరాజు గారిది. ఏమా పొగడ్తలు! మమ్మల్ని కొండంతగా అభిమానించి మమ్మల్ని కులదైవంగా భావించే మంచి యువకుడైన కాళిదాసు గెలవడం వల్ల మన నగరానికే మంచి రోజులు వచ్చాయి, మనందరికీ రోజులు మారాయి అని నిరూపించబోతున్నాం అని నేను మనవి చేసుకుంటున్నాను. గెలిచిన కాళిదాసు గారికి, గెలిపించిన రామరాజు గారికి, దేశం గడ్డు పరిస్థితిలో ఉండగా నగరం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా సామాన్యులను ఉద్ధరించడానికి రామరాజ్యం నెలకొల్పడానికి గెలిచిన కాళిదాసు గారికి, గెలిపించిన రామరాజు గారికి. బాబు చిరంజీవులు, లవకుశుల్లా జై విజయుల్లా ఉన్న మీరెవరు? నా పేరు గాంధీ. ఆ పేరు నెహ్రూ. యువజన లలిత కళా సమితికి ప్రెసిడెంట్లం. మన కాళిదాస్ గారు గెలిచిన శుభ సందర్భంలో మీ ఇద్దరికి గెలిపి మా సమాజం తరఫున మన టౌన్ హాల్లో పెద్ద ఎత్తున సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నాం. తమరు తప్పకుండా అంగీకరించాలి. ఏమి ఇందులో తప్పేదేముంది, తప్పేముంది? సభలు, సన్మానాలు ఇవన్నీ పరువు, ప్రతిష్ట, పేరు ప్రఖ్యాతులు పెరిగిన తర్వాత మళ్ళీ పందిర్లాగా చుట్టూరు అల్లుకుపోతాయి. తప్పకుండా వస్తాం. మహాప్రజలారా, నేను మాటల మనిషిని కాను, చేతల మనిషిని. కాబట్టి మీరు వేసిన ఒక్కొక్క ఓటుకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ శతకోటి నమస్సుమాంజలులర్పిస్తున్నా. సోదరులారా, పదవి నా తల్లి, ప్రజలు నా పిల్లలు, మీ సేవే నా జీవితమని నమ్మి నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ ఈ సభను ఏర్పాటు చేసిన గాంధీ, నెహ్రూ గారులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సోదరి మళ్ళారా, మన నాయకుడు వినాయకులు అయినటువంటి శ్రీ కాళిదాస్ గారికి, శ్రీ రామరాజు గారికి సన్మానం జరుగుతున్న ఈ శుభ సందర్భంలో వారి గొప్పతనాన్ని మీ కళ్ళ ముందు ఉంచాలన్నదే మా ఆశయం. అందుకే వారు చేసిన బహుళ ఘనకార్యాలన్నీ ఒక పెద్ద చిత్రంగా రూపొందించాం. దాన్ని ఇప్పుడు మీరు తిలకించబోతున్నారు. చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. ఆ చిత్రాన్ని మీరు చూసి వీళ్ళకి ఏ రకమైన సన్మానాలు ఎన్నెన్ని రకాలుగా చేయాలో మీరే నిర్ణయించండి. రామరాజు గారు, తమరు కాసేపు అలా కూర్చుంటే అసలు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ముందుకెళ్ళి కూర్చో. పదండి. రామరాజు గారు అనాథ శరణాలయానికి భూరి విరాళం ఇచ్చినప్పుడు చిత్రం. మన వరద బాధితులకు శ్రీ రామరాజు గారు కన్నీటితో ఇస్తున్న భారీ విరాళం. శ్రీ తిమ్మన్న గారితో దేశ సేవ ఎలా చేయాలని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు రామరాజు గారు. చూశారుగా, నేనే. ఇక నుంచి ఎలక్షన్స్ లో వారు గెలిస్తే ప్రజలకు ఏం చేయాలా అని వారు జరిపిన చర్చలు మీరు చూడబోతున్నారు. కాళిదాస్ గారు నాయకుడైతే ప్రజలకు ఎలాగో ఏమీ చేయడు, మనకేం చేస్తాడో ఆలోచిద్దాం. ఉదాహరణకి 100 కోట్లకు డ్యామ్ కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి, లాజిక్ ప్రకారం 50 కోట్లు మనం. అలాగే ఆ తర్వాత అతి త్వరలోనే ఆ డ్యామ్ కూలిపోతుంది, పొలాలు మునిగిపోతాయి, ప్రజలు చచ్చిపోతారు. కానీ అదంతా సృష్టి బీభత్సం అంటాం. ఏమి దారుణం ఎవరు చేశారు? దౌర్భాగ్య పని. నీ అబ్బా, ఇంకెందుకు బొక్కలు భాష? తమ చరిత్ర సినిమా తీయాలన్నారుగా, అడుగు తీయాలి, చూసుకోండి. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని లంచాలు తీసుకుంటాం, ఉన్న ఉద్యోగస్తుని ట్రాన్స్ఫర్ చేయిస్తామని చందాలు తీసుకుంటాం, లక్షలు తీసుకుని చైర్మన్ గిరీలు అమ్మేస్తాం, డైరెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తాం. ఇదేమిటని ఎవరైనా ఎదురు ప్రశ్న వేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి జైల్లో తోయించేస్తాం. మీరెంత పాపిస్తు నా కొడుకులో తెలిసిపోయిందా? ఇంకా చూస్తారంట్రా? పదండి, నా కొడుకుని ముక్కలు నరికి పారేద్దాం. ఎవరైనా ముందుకు వచ్చారా కాల్చి పారేస్తా. ఎక్కడి వాళ్ళు అక్కడే మట్టి బొమ్మల్లా నిలబడిపోయి. కృష్ణ, నువ్వా? అవునరా, నేనే. ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజల్ని కాపాడతాం, ప్రజల కోసం బ్రతుకుతామని మాటలు చెప్పి పదవిలోకి వచ్చి
ఆ ప్రజల్ని మాయ చేసి మోసం చేసే మీలాంటి దోపిడీ దొంగల అసలు స్వరూపాన్ని ప్రజల ముందుంచడానికే మీకు ఈ సన్మానం ఏర్పాటు చేసింది. మిస్టర్ ధర్మారావు, పేరులో ధర్మం పెట్టుకుని రక్షణ శాఖకు సంబంధించిన మనిషిపై ఉండి ప్రజలను కాపాడవలసిన నువ్వే నీ ఆయుధాన్ని అత్యాచారాలకు, అఘాయిత్యాలకు, హత్యలు చేయించడానికి ఉపయోగించావు. ఇటు ప్రజల్ని అటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేశావు. నీ మోసాలను నిరూపించడానికి ఈ సన్మాన సభ ఏర్పాటు చేశావు. ముందుకొచ్చావా పేల్చి తెలుసురా, తెలుసు. నాలోంచి కారే ఒక్కొక్క రక్త బొట్లోంచి ఒక్కొక్క మనిషి లేచి నీ పాలిట నీ వాళ్ళ పాలిట ప్రళయంగా మారి మిమ్మల్ని నామరూపాలు లేకుండా కాల్చి పారేస్తాడు. తెలుసు. కాల్తరా, నువ్వు రక్తం తాగే రాక్షసుడు అని, హత్యలు చేసే హంతకుడు అని ప్రజల కళ్ళ ముందు ప్రత్యక్షంగా నిరూపించుకుంటాం. మర్యాదగా మీ చేతుల్లోని రివాల్వర్స్ కింద పారేయకపోతే క్షణాల మీద మిమ్మల్ని కాల్చి పారేస్తాను. రంగారావు, ఆ ఇద్దరు దొంగలతో కలిసి నువ్వు ఆడిన నాటకం అన్నమాట ఇది. దొంగలు వాడు కాదు ధర్మారావు, వృత్తికి రక్షణాధికారిగా ఉంటూ నేరాలు చేసే నువ్వు దొంగవి. ప్రపంచానికి పెద్ద మనుషులుగా కనిపిస్తూ దుర్మార్గాలు చేసే వీళ్ళు దొంగలు. నాయకుడు అవతారం ఎత్తి దేశాన్ని దోచుకోవాలనుకునే వీడు దొంగ. ప్రజలారా, వీళ్ల గురించి మేము ఏం చెప్పినా ఎంత చెప్పినా మీరు నమ్మరని మాకు తెలుసు. అందుకే వీళ్ళ పాపిష్టి చరిత్ర మీ కళ్ళ ముందు ఉంచాలనే మేము ఈ నాటకం ఆడాం. మేకవన్న పులులు, తేనె పూసిన కత్తులు అయిన ఈ పెద్ద మనుషులు ఎంత పాపాత్ములో, మీరెన్నుకున్న పాలకులు ఎంత పాతకులు ఇప్పుడు మీకు అర్థమైంది గనుక ఓట్లు వేసిన మీరే వీళ్ళకు ఏ శిక్ష విధించాలో నిర్ణయించండి. అమ్మా కల్లులారా, ఓట్లేసి గెలిపించిన మీ పవిత్రమైన చేతులతో నన్ను కొడతారా? నీ గొప్పతనం తెలియకుండా ఓట్లేసావు. నువ్వు వెధవని తెలిసింది, అందుకే ఈ చీపురు కట్ట దెబ్బలు. అమ్మో బాబోయ్, అమ్మో. ఏమే పెళ్ళమ్మా, నువ్వు కూడానా? లాజిక్ ప్రకారం మొగుడిని పఠించడం పాపమే. ప్రజల్ని దేశాన్ని దోచుకునే నీలాంటి మొగుడిని పెళ్ళామనే మనిషి కాపాడితే పాపం అవుతుంది. నీలాంటి నీచుని చట్టాన్ని పట్టించి భర్త లేని భారీగా బ్రతకడమే మంచిది. ఆ అమ్మాయి చెప్పింది నిజమేరా? ఆడదానికి మొగుడు లేకపోతే ఆవిడొక్కతే దురదృష్టవంతురాలు. కానీ నీలాంటి దుర్మార్గుడు ప్రజానాయకుడే సంఘంలో ఉంటే ప్రజలందరూ దురదృష్టవంతులు. అందుకే నువ్వు పట్టుబడి తీరాలి. ఏమి లాజిక్ చెప్తున్నారే ఆడపి ఏనుగులారా? నేను రాజకీయ నాయకుడిని. లాజిక్ ప్రకారం నన్ను ఫస్ట్ క్లాస్ జైల్లో ఉంచాలి. వాడి అబ్బా ఏం వాడు ఎక్కడ ఉంటే మేము ఒకడే ఉంటాం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రంగారావు. దొంగలను ముద్రపడ్డ వీళ్ళిద్దరినీ మంచివాళ్లుగా మార్చి మట్టిలో మాణిక్యాలుంటాయని నిరూపించి సమాజంలో అసలు దొంగలు ఎవరనేది
ప్రపంచానికి తెలియజేశావు. అందుకే నిన్ను అభినందించడానికి కలెక్టర్ గారే స్వయంగా వచ్చారు. రాజా, కృష్ణ, దేశాన్ని ముందుకు నడిపించడానికి మహాత్ములే ఉండక్కర్లేదు, మామూలు మనుషులైనా చాలా నిరూపించారు. హార్ట్లీ కంగ్రాచులేషన్. రాజా, కృష్ణ, పెద్దలు గౌరవంతో మీకు దండలు వేశారు. మీరు ప్రేమతో ఆ దండలను అమ్మాయిల మెడలో వేస్తే అందరూ ఆశీర్వదిస్తారు.